దా ఓకే అరే మీ తాతకి బాగుండాలి కోరుకోమ్మా. తీసుకోవాలి అప్పుడు మొత్తం నేను ఇచ్చేస్తారులేండి అక్కడ కదిమవాళ్ళు అందరికీ పంపిస్తారు. చెరువు పార్కులో దసరా నవరాత్రి మహోత్సవాలు నవదుర్గలు విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంట్లో ఒరిజినల్ అమ్మవారిని చూసి ఆనందంగా దీన్ని ప్రజలు రాజమండ్రి కూడా వినియోగం చేసుకుని ఈ 9 కూడా ఉచిత దర్శనానికి ఏర్పాట్లు చేస్తారు. కంబాల్ చెరువు పార్క్ ఎక్కడ తీసుకువచ్చి వారికి జురా మోడల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు 9 దాంట్లో ఏర్పాటు చేసి విగ్రహాలు చూడడానికి ఉచితంగా ప్రొవైడ్ చేస్తారు. मैं अभी कमल चौर पार्क कर रहा हूँ. यहाँ कल से नहीं आज से भी आ सकते हैं क्योंकि नवदुर्गा पार्क अपना दसरा का महोत्सव है. उसमें नवदुर्गा में सबको मूर्तियाँ बिठाई कुछ अपनी माता जी रूप के है उसी तरह ही है. जो पार्क उसका टिकट लिए वो सभी को इसमें फ्री में एडमिट दे किया जाएगा. जय माता जी. जय माता जी. నమస్కారం అండి. నేను తూర్పుగోదావరి జిల్లా ఆర్యవేశ మహాసభ వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ అండి. మన కంబాల్ చెరువు పార్కులో కలపర్తి శ్రీనివాసరావు నవదుర్గల ఎగ్జిబిషన్ అని పెట్టారండి. అది ఎంత సాంప్రదాయంగా ఉందంటే దేవుళ్ళు ఇక్కడ దిగి వచ్చారు అన్నట్టుగా ఉందండి. అది ఇంకా వెంకటేశ్వరం కానీ నవదుర్గలు చూస్తాండి. వెంకటేశ్వర మూర్తి అలాగే ఇక్కడికి వచ్చి నిలబడ్డా ఆ వస్తువులు కానీ ఆ పూలదండలు కానీ ఆ కాసుల పేరు కానివ్వండి, కిరీటం కానివ్వండి, వజ్ర కిరీటం, అలాగే అమ్మవారిది ప్రతిదీ కూడా అంటే ఇప్పుడున్న తరానికి తెలిసే విధంగా పెడతాం. ఈ జనరేషన్ తెలియాలి అన్న కాన్సెప్ట్ అతను తీసుకుంటాం చాలా అమోఘంగా ఉందండి. మన హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ స్టేట్ సెక్రటరీ గారు కూడా దీని గురించి మీకు వివరించారు. అలాగే మన లలిత్ కుమార్ జైన్ గారు కూడా చాలా మారోడీస్కి అందరికీ తెలియాలని రాజస్థానీ భాషలో వివరించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు పార్కులో జురాసిక్ పార్క్ పెట్టామండి. ఆ టికెట్ తీసుకున్న వారికి ఇక్కడ మటుకు ఉచితంగా పెట్టామండి అని చెబుతూ ఈరోజు అనగా 22, 23, 24, 25 తారీఖుల్లో భవానీమాల వేసుకున్న వారికి ఒక పాసులు రిలీజ్ చేస్తున్నారండి. ఆ పాస్ మీద ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారండి. చాలా అమోఘంగా ఉందండి. చూడవలసింది అంటే ఇప్పుడున్న పిల్లలకి కానీ పెద్దలకు కానీ తెలియాలి మన హిందూ సాంప్రదాయం, మన సనాతన సాంప్రదాయం గురించి ఇలాంటి పార్కులో పెడతాం కూడా ప్రథమం నాకు తెలిసినంత స్టేట్లో. చాలా బాగుందండి, అమోఘంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన సబ్జెక్ట్ అండి. నెక్స్ట్ దీన్ని మా హిందూ ధర్మదాయ శాఖ స్టేట్ సెక్రటరీ గారు కూడా చాలా బాగుందని ప్రశంసిస్తాం. అలాగే మా లలిత్ కుమార్ జైన్ గారు కూడా ప్రశంసిస్తాం. చాలా బాగుందండి. ఇది ఆశించిన ఆశాభంగా ఉన్నట్టుగా కనబడుతుందండి. దేవీ నవరాత్రుల్లో కంపల్సరీ వచ్చి చూసి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుని వెళ్తారని కోరుకుంటూ ఇట్లు మీ సుబ్బారావు. వెళ్దాం పదండి. ఇప్పుడు లోనికి వెళ్తున్నామండి. అంటే ఎగ్జిబిషన్ ప్లేస్ మొత్తం అంతాను చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూడవలసింది అది. వినాయకుడిని పెట్టారండి ఇక్కడ.
ప్రతి విగ్రహం కూడా అండి చాలా న్యాచురల్గా ఉంటాం, మనవంకే చూస్తుందా, మనవంకే చూస్తుంది అన్నట్టుగా కూడా ఉంటాం. చాలా అమోఘంగా ఉందని చెప్తున్నారు మన పిల్లాడి రుద్రయ్య గారు. కాళికే మాత అండి, కింద శివుణ్ణి కూడా చాలా న్యాచురల్గా చేస్తాం. ఆ రాక్షసుడు తల నరుకుతాం. सभी से अनुरोध है कि ये 9 दिन में हर कोई आकर इस मंडप को हर कोई जाने, ऐसी अभिलाषा है कि हर कोई यहाँ आके अपना छोटा बहुत वीडियो या क्लिप बना के हर कोई पोस्ट करे अपने ग्रुप में. धन्यवाद. ఇదిగో కాలు గోరు కూడా చూపించు, ఎంత అద్భుతంగా శిల్పి చేశాడు అన్నది. అమ్మవారి కాలు గోరు కూడా ఇది కూడా ఒక మైనం ఎలా ఉండేది ఆ టైప్లో ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వరం నడిచి వచ్చాడా అన్న అనుభూతి కలిగేలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్రాల పాదుకలు, వజ్రాల కటిహస్తం, వజ్రాల కిరీటం, వజ్రాల శంకు చక్రాలు ఇవన్నీ కూడా చూస్తుంటే మనం తిరుపతిలో ఉన్నామా రాజమండ్రిలో ఉన్నా అన్న అనుభూతి వస్తుంది. శిల్పికి మాత్రం నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ये देखिए तिरुपति बालाजी हीरे जवाहरत की तरह चमक रहे हैं. उनके आभरण, लक्ष्मी माता सबका, और हर कोई यहाँ के आके देखे तो अपना एक मन को उत्साह होगा. हर किसी को यहाँ आकर इन पादा भी देखो कितने स्वर्ण की तरह है. आकर बहुमान कीजिए. इनके जो कार्यकर्ता जो भी है उनको भी वंदन कीजिए. जुरासिक पार्क में आने वाले हर किसी को यह उचित में दिया जाएगा. यह भी अपने एक पालतू जानवर की तरह है. జురాసిక్ పార్క్లో కాన్సెప్ట్లో పెట్టారు ఇది నవదుర్గల విగ్రహాలు. ఇది టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఉచితంగా పెట్టారు. इनके लोपल ఉన్నాయి కావాలి చూడు.